ఏమంటాడు అక్కడ? సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాను. ఎల్లప్పుడు కూడా చెల్లించానంట. ప్రార్థించడం విషయం ప్రార్థన వాక్యంతో ప్రార్థించాను. మహాపురుషుడు తండ్రి నామానికి వందనాలైనా, వాక్యం ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది. అయినా వాక్యం చేత మనిషి జీవిస్తాడు అని చదివించాం. ఒక రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ నీ నోట నుంచి ప్రతి మాట వల్ల కూడా ఒక వ్యక్తి బ్రతుకుతాడు, ఒక వ్యక్తి జీవిస్తాడని చెప్పాను. అది శ్రేష్టమైన విలువైన సమయం వచ్చాం. ప్రతి ఒక్కరిలో కూడా ఈ వాక్యం విత్తబడడానికి, అది 30 60 ఫలించడానికి సహాయం దయచేయండి. వినే చెవులు, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరు కూడా మీరే దయచేయమని, వారి మనసు తెరవమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మనం ప్రజల్లో మనం చూస్తున్న ప్రజలు గమనిస్తున్నప్పుడు 4 రకాలుగా ప్రజలు విభజించంట. ఎలా విభజించంటే, ఒక జాతి వారు లేకపోతే ఒక గుంపు వారిని మనం చూసుకున్నప్పుడు ఆ గుంపు ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించదంట. ఏం చేయదు? దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించదు, ఎప్పుడు స్తుతులు చెల్లించదు. వీళ్ళ పని ఎప్పుడు కూడా సనుక్కుంటూ ఉండడమే, ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయడమే, ఎప్పుడు కూడా అపరాధాలు వేయడమే, దేవుడి మీద నెపాలు వేయడమే, కానీ ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించే చెప్పారు. ఎప్పుడు కూడా పక్క వాళ్ళని చూసి బాధపడుతున్నాడు. వీళ్ళు ఒక వ్యక్తి అలాగే తన పక్కింటి చూసి ఎప్పుడు కూడా అసూయ చెందుతుండేవాడు. ఎందుకని అసూయ వచ్చేదంటే, అతనికి దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేసుకుని ఎప్పుడు అడిగినా సరే ఇతనికంటే 2 ఎక్కువ ఇచ్చేవాడు పక్కవాడికి. అందుకే ఎప్పుడు అసూయ చేత నిండుకునేవాడు పక్కన గురించి. ఒకసారి ఇలా ప్రార్థన చేసినండి, అయ్యా నాకు బండి కావాలని ప్రార్థన చేశాడు దేవుడిని. అలాగే దేవుడు ప్రేమించిన తర్వాత రోజు బండి ఇచ్చాడు. ఆ బండి వేసుకొని వచ్చినప్పుడు ఆ పక్కింటోడు కూడా 2 బండ్లు వచ్చినాయి. ఆయన వాడు కుమారుడు కూడా 2 బండ్లు వేసుకుని వస్తున్నారు. ఇదేంటి అని అనుకున్నాడు. సరే ఒకరోజు మళ్ళీ ఏం చేశాడంటే, మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా నాకు మంచం కావాలయ్యా ప్రార్థన చేశాడు. తర్వాత రోజున పక్కింటి ఆవిడ వచ్చి అంటుంది, అయ్యి మా ఆయన గారు 2 మంచాలు కొన్నాడంట. ఈ మాట విన్నట్నే, ఇదేంటి మొన్న నేను ఒక బండి కొంటే 2 బండ్లు ఇచ్చాడు, ఇప్పుడే ఒక మంచాడు 2 మంచాలు అంటున్నాడు, ఇదేదో చమచిత్రంగా ఉంది అనుకున్నాడు. తర్వాత రోజు ఏం చేశాడంటే మళ్ళీ ప్రార్థన చేశాడు. ఏమైనా ప్రార్థన చేశాడు? ఈసారి నాకు ఫ్రిడ్జ్ కావాలని ప్రార్థన చేశాడు. ఫ్రిడ్జ్ కావాలని ప్రార్థన చేస్తే తర్వాత రోజు ఫ్రిడ్జ్ వచ్చింది తనకి, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. తర్వాత పక్కింటి ఆవిడ వచ్చి అంటుందంటే అలా ఆవిడతో, మా ఆయన డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్నాడు, 2 తలుపులు వచ్చింది. అప్పుడు ఈ వ్యక్తికి అర్థమైపోయింది. ఏమర్థమైందంటే, నేను దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేసినా సరే నాకంటే పక్కింటి వాడు 2 ఎక్స్ట్రా ఇస్తున్నాడు, 2 ఎక్స్ట్రా ఇస్తున్నాడు. నాకేం జరిగినా 2 ఆశీర్వాదాలు వచ్చేస్తుంది, నా పక్కింటి వాడికి వచ్చేస్తుంది. అందుకే నేను ఏం చేస్తానంటే, ఏదో స్వార్థం బాగా ఎక్కువైపోయి, కోపం ఎక్కువైపోయి పక్కింటి వాడి మీద, ఇతనికంటే పక్కింటి వాడికి 2 వచ్చేస్తున్నాయి. నాకేం జరిగినా 2 జరిగిపోతుంది చెప్పి రాత్రి ఏం చేశాడంటే, చిన్న కత్తెడు తీసుకున్నాడు. కత్తెడు తీసుకుని కొను ప్యాకిస్తున్నాడంట. ఒక కన్ను తీసేసి అనుకున్నాడంట, నా కన్ను పోయింది కాబట్టి రేపు పొద్దున్నకల్లా నా పక్కింటి 2 కళ్ళు పోతాయి అనుకున్నాడు. పొద్దున్నే లేచి చూస్తే ఆ 2 కళ్ళుతో బాగా చదువు చూసుకుంటున్నాడు. చాలాసార్లు ఈ గుంపు వారికి ఏంటంటే ఎప్పుడు సొనుకోవడమే, ఎప్పుడు దేవుడి చిన్న కృతజ్ఞతలు చెల్లించే మనసు ఉండదు. 2వ గుంపు ఉంది. ఈ గుంపు ఏంటంటే ఇంకేమీ లేదు, ఇంకా పక్కనోడు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. అంటే వీళ్ళు సనుకోరు, దేవుని కృతజ్ఞతలు చెల్లించరు. వీళ్ళు మొత్తం ఖాళీ మాట. అటు స్తుతులు ఉండవు, ఇటు కంప్లైంట్స్ అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమీ లేకుండా ఖాళీగా గాలికి బ్రతికేస్తున్నట్టుగా రోడ్డు మీద ఉన్న జంతువులకి మనకి తేడాలు అంటుకుంటుంది. కుక్క చూడండి, ఎప్పుడన్నా కృతజ్ఞతలు చెల్లిస్తాం దేవుడికి, థ్యాంక్స్ ఇస్తుందా? మీరు శుభ్రం కొట్టేయండి, బాధపడుతుందా? చెప్పండి. బాధపడి తిడుతుందా? నేను తిడతా, ఇంటికి వచ్చి తిట్టేస్తాను కుక్క వచ్చి, లేదు. దానికి ఏముండదు, నీవేం కోపం ఉండదు, నీ మీద నా స్వార్థం ఉండదు, మళ్ళీ నీకేం కృతజ్ఞత చెప్పాలండదు. ఏం తిని పెట్టామనుకోండి, నీకేం థ్యాంక్స్ చెప్తుందా? చెప్పదు. అలా ఈ 2వ గుంపు వారు ఏంటంటే, వారికి కృతజ్ఞతలు ఉండవంట, వారికి కంప్లైంట్స్
నేరపం అలాగా నిలువెచ్చని స్థితిలో వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకో మూడో గుంపు ఉంది, వీళ్ళు ఏంటంటే కృతజ్ఞతలు చెల్లిస్తారు దేవుడికి. కానీ వీళ్ళు ఎప్పుడు చెల్లిస్తారంటే అంతా బాగున్నప్పుడే, బాగా మంచి రోజులు ఉన్నప్పుడు, వివాహం అయినప్పుడు, బర్త్డే జరుగుతున్నప్పుడు, ఇంట్లో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మాత్రమే దేవుడికి ఏం చెల్లిస్తారు? వీళ్ళు వందనాలు చెల్లిస్తారు, స్తుతులు చెల్లిస్తారు. శ్రమ వస్తే ఇంకా దేవుడు గుర్తురాడు, దేవుడి కృతజ్ఞతలు చెల్లించడం. కానీ నాలుగో గుంపు ఉంది, ఆ నాలుగో గుంపుని పరిచయం చేస్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో భక్తుడు. వీళ్ళు ఏం చేస్తారంట? అన్ని సమయాల్లో కూడా, ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తారు. అన్ని సమయాల్లో, ఎల్లప్పుడు, ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి ఎదురైనా, ఏ శ్రమ ఎదురైనా దేవునికి వందనాలు చెల్లిస్తారు. ఈరోజు మనం ఆ నాలుగు గుంపులో ఉండాలి. వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఎటువంటి సమయంలో ఉన్నా, ఎటువంటి ఆపదలు ఎదురైనా దేవునికి స్తుతులు చెల్లించండి అంటుంది వాక్యం. ఈరోజు మన వాక్యం, మన ప్రసంగ అంశం కూడా అదే. ఏ శ్రమ ఎదురైనా సరే కృతజ్ఞతలు చెల్లించండి. ఏ ఆపదైనా సరే వందనాలు చెల్లించండి, స్తుతులు చెల్లించండి. ఎందుకంటే మన దేవుడు మంచివాడు. ఆయన శ్రమలోనైనా మనతో ఉంటాడు, ఇబ్బందులైనా మనతో ఉంటాడు, కష్టం ఎదురైనా మనతో ఉంటాడు. ఆయన అన్ని రోజులు బాగున్నప్పుడు ఒకలాగా, మరొక రోజు ఒకలా ఉండే దేవుడు కాదు. అందుకే ఆ దేవుడిగా కలిగి ఉన్న మనం ఆయనలాగే మనం కూడా ఉండాలి. వాక్యం సెలవిస్తుంది యాకోబు రాసిన గ్రంథం 1:17 దేవుని గురించి ఒక లక్షణం తెలియజేస్తుంది. దేవుని గురించి ఒక మాట తెలియజేస్తాడు భక్తుడు. ఏమంటాడు చూడండి, యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనది జ్యోతిర్మయుడు దేవుని యొద్ద నుండి వస్తుంది. ఆ దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి ఇవి కూడా మంచిదే. ఇంకో మాట అంటున్నాడు, ఆయన ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయను లేదంట. చంచలత్వం లేదంటే అటు ఇటుగా మారే మనసు కాదండి దేవుడిది. లేకపోతే గమనాగమనం వల్ల వచ్చే ఛాయ అంటే ఎండను చూడండి, ఎండలో నిలబడి చూడండి మీరు, మీ వెనకాల నీడ వస్తుంది. ఎండ ఈ పక్క ఉంటే నీడ వస్తుంది, ఈ పక్క వస్తుంది. ఎండ అలా వెళ్ళి కొద్ది నీడేమవుతుంటుంది, మారుతూ ఉంటుంది. గమనాగమనం వచ్చే ఛాయ ఏంటంటే ఈ ఎండ వల్ల, లేకపోతే ఈ యొక్క కాలం వల్ల వచ్చే నీడ, అది మారుతూ ఉంటుంది, సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చే ప్రతి ఈవి కూడా, మీరు అనుభవించే ప్రతిదీ కూడా మంచిదే. అది ఏమాత్రం కూడా మార్పు చెందేది కాదు, సమయాన్ని బట్టి మారేది కాదు, శ్రమను బట్టి మారేది కాదు. నా దగ్గర మీరు ఆశించే ప్రతిదీ కూడా మంచిది అంటున్నాడు. కానీ ఈ లోకానికి అటువంటి భాగ్యం లేదు. లోకంలో ఉన్న వారి పరిస్థితి ఏంటంటే, వారి శ్రమలో ఆనందం ఉండదు వారికి. లోకంలో ఉండే వారికి దుఃఖంలో ఆనందం ఉండదు. ఎందుకంటే వారు దేవుని సంబంధులు కాదని వాక్యం చెప్తుంది. వారంతా దుష్టుని సంబంధులు అంట. లోకం ఎవరి సంబంధులు? దుష్టుని సంబంధులు. వాక్యం చెప్తుంది 1 యోహాను సువార్త మనం చూస్తే 5:18 మీరు నా సంబంధులు అంటున్నాడు ఆయన. చూడండి, 1 యోహాను సువార్త 5:18 ఏమంటున్నాడు ఆయన? మనము దేవుని సంబంధులము, లోకమంతా ఎవరి సంబంధులు అంట? లోకమంతయు దుష్టుని ఎందున్నదని ఎరగండి, ఎరుగుదుము. ఇదిగో లోకమంతా దుష్టుని ఒడిలో ఉంది, మనం మాత్రం ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. అందుకే దేవుని సంబంధులమైన మనం, దేవుని బంధువులైన మనం, దేవుడు ఎలాగైతే అన్ని సమయాల్లో కూడా ఏ చంచలత్వం లేకుండా మార్పు చెందని వాడిగా ఒకే రీతిగా ఉంటున్నాడో, మనం కూడా అలాగే ఉండాలి. మనం కూడా అన్ని సమయాల్లో కూడా నా దేవుడు మంచివాడే అని ఉండాలి. ఆయన మంచి కాపరి అని పేరు ఉంది ఆయనకి. ఏ సమయమైనా ఆయన ఇచ్చే ఈవెన్లు కూడా మంచివే. ఏ ఇబ్బంది ఎదురవుతున్నా నా దేవుడు మంచివాడే. శ్రమలో కూడా ఆయనకి కృతజ్ఞత చెల్లించగలిగారు. ఎప్పుడు మనం శ్రమలో కూడా చెల్లిస్తామంటే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఎందుకు శ్రమలు వస్తున్నాయని అర్థం చేసుకుంటే శ్రమలో కూడా ఏం చేయగలం? చెల్లించగలం. మన అందరికీ అన్ని బాగున్నప్పుడు దేవుని చెల్లించడం ఈజీ, దేవునికి వందనాలు చెల్లించడం ఈజీ. అన్ని బాగున్నప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లించడం సులువే. కానీ పరిస్థితులు మారిపోతున్నప్పుడు దేవునికి వందనాలు చెల్లించలేము. కానీ ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయో మనకు అర్థమైనప్పుడు శ్రమల్లో కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించగలం, కృతజ్ఞత కలిగి ఉండగలం, వందనాలు చెప్పగలం, స్తుతులు చెప్పగలం. అందుకే ఈ రోజున 5 కారణాలు మనం చూస్తాం. అవి త్వరగా చెప్పేస్తాను, ఎంతో టైం లేదు, బాగుండ
ఎన్ని కాలాలు చెప్పండి? 5 కాలం. అన్నీ కూడా ఆతోనే మొదలవుతాయి. మీకు సులుగుతున్నాను, అన్నీ కూడా 5 ఆలు. ఈ గుర్తుపెట్టుకున్నప్పుడు మన శ్రమలో కూడా ఎల్లప్పుడు కూడా దేవుణ్ణి ఆస్వాదించగలం. మొదటిది ఏంటంటే అపరాధం వల్ల మనకి శ్రమలు వస్తాయి. ఏంటి చెప్పండి? ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే అపరాధం వల్ల వస్తున్నాయి, పాపం చేయడం వల్ల వస్తున్నాయి శ్రమలు. ఈ విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు పాపాన్ని విడిచిపెట్టి దేవునికి వందనాలు చెప్పగలం. ఎప్పుడైతే అపరాధం వల్ల శ్రమ వచ్చింది అని ఒక వ్యక్తి అర్థం చేసుకుంటే, అపరాధాన్ని పోగొట్టుకుంటే కృతజ్ఞత మనసు వస్తుంది. అందుకే మనం దావీదు గురించి ఎల్లప్పుడు కూడా మాట్లాడుకున్నప్పుడు అతని జీవితంలో చాలాసార్లు శ్రమ రావడానికి కారణం ఏంటంటే అతను చేసిన పాపం వల్ల. ఒక టైంలో అతను శ్రమ పడుతున్నాడంటే అతను పాపం చేయడం వల్ల వచ్చింది శ్రమ అని వాక్యం చదివిస్తుంది. అది ఏ పాపం చేశాడంట? పొరుగువాని భార్యను ఆశించాడంట. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే పొరుగువాని ఏది ఆశించద్దు. కానీ ఇతడు ఆ వాక్యాన్ని చెప్పదాటి పొరుగువాని భార్యను ఆశించాడు. ఆశించడం వల్ల పర్యవసానం ఎదురైంది, శ్రమ ఎదురైంది. ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను క్షమించని ప్రార్థన చేశాడు. కానీ శ్రమ తీరలే. ఏంటి ఆ శ్రమ అంటే తన కుమారుడు చావుబతుకు వచ్చి పడిపోయాడు. తాను చేసిన పాపం వల్ల కుమారుడికి శ్రమ వచ్చేసింది. తాను చేసిన అపరాధం వల్ల కుమారుడు బ్రతుకు ఏమైపోయిందంటే అపాయంలో పడిపోయింది. ఈరోజు తల్లిదండ్రుల పాపం పిల్లల మీద కూడా వస్తుందని వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రులు చేసిన అపరాధం పిల్లల మీద ఏలుబడి చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రుల పాపం పిల్లలకి తరతరాలు కూడా వ్యాపిస్తుందంట. అనేక జాతుల వారికి కూడా, అంటే తరతరాలు వచ్చే తరాన్ని కూడా పిల్లల యొక్క శాపం ఏలుబడి చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. కానీ మంచి అనే దీవెన, మంచి అనే ఆశీర్వాదం 7 తరాల వరకు ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు నమ్మకంగా జీవిస్తే మీ పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. కానీ ఈరోజు తల్లిదండ్రులు తమ యొక్క ఆశీర్వాదం, అంటే వారి యొక్క దేవుడు ఎదిగే భక్తి వారి పిల్లలకు ఉంటుందని తెలియట్లేదు. వారి ప్రవర్తన, వారి మంచితనం పిల్లలకు కూడా వస్తుందని తెలియట్లేదు. వస్తుందంటారా రాదంటారా? తండ్రి మంచివాడిగా జీవిస్తున్నప్పుడు కుమారుడిగా పేరు వస్తుందా? మరి మీ తండ్రి చాలా మంచివాడు, మీరు కూడా మంచివాడి పేరు వస్తుంది. వారు మంచిగా చూస్తారు. తండ్రి గౌరవం అంటే పిల్లలు కూడా గౌరవం వస్తుంది. తల్లి తండ్రి పనికి వాళ్ళ కింద ఉంటే పిల్లలుగా గౌరవం. వివాహ సంబంధాలు చూసినప్పుడు, పెళ్లి సంబంధాలు చూసినప్పుడు ఏమంటారు? వాళ్ళ తల్లిదండ్రులు మంచివారేనండి, వారి పిల్లలు కూడా వారి మనసే ఉంటుందని చెప్పి మొదట ఏమని చూస్తారు? తల్లిదండ్రులు చూస్తారు. తల్లిదండ్రుల జీవితాలు విచ్ఛిన్నమైపోయి గొడవలతో, సమస్యలతో ఉంటే ఎవరైనా సరే వారి గృహంలోకి ఎవరైనా ఇష్టపడతారా? ఎవరైనా సరే వారి పిల్లల్ని ఆ గృహంలో పెట్టడానికి ఇష్టపడతారా? లేదు. అందుకే తల్లిదండ్రులుగా ఉన్న మన దీవెనే కాదంట, మనం చేసే పాపం కూడా ఏర్పడి చేస్తుంది. ఆ కుమారుడు చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోయాడు. యాకోబు కుమారుడు, దావీదు కుమారుడు. అప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఏమని ప్రార్థన చేస్తాడంటే, అయ్యా ఆ కుమారుడు బ్రతికించు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన పాపాన్ని ఖచ్చితంగా పర్యవసానం చెల్లించు. నువ్వు చేసిన పాపానికి ఖచ్చితంగా నువ్వు వెల చెల్లించాలి. అది దేవుని యొక్క నిర్ణయం, అది దేవుని యొక్క పరిశుద్ధతకు కారణం. అది అప్పుడు ఏదైతే జరగకూడదో జరిగింది. పరివారందరూ ఎంతో ఆందోళన పడుతున్నారు. ఇది దావీదుకి అర్థమైపోయింది. ఈ పరివారందరికి ఆందోళన కారణం ఏంటంటే నా కుమారుడు చనిపోయాడు. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి అందరు ఏమని ప్రార్థన చేస్తారు? కీర్తన గ్రంథం 51 10 దేవా నా యందు హృదయ శుద్ధి కలుగజేయండి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి. ఇప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఏమో ప్రార్థన చేస్తున్నాడు? జరగాల్సింది జరిగిపోయింది. నేను చేసిన పాపం వల్ల నా కుమారుడు మరణించాడు. నేను చేసిన అపరాధం వల్ల నా కుమారుడు వెల చెల్లించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా అపరాధం వల్ల ఇటువంటి కార్యం జరిగింది, నా అపరాధం వల్ల ఇటువంటి శ్రమ వచ్చింది, నా అపరాధం వల్ల ఇటువంటి ఇబ్బందులన్నీ పడ్డాను, ఈ రోజు నుంచి అన్న నూతనమైన మనసు దయచేయండి అయ్యా అని ప్రార్థన చేశాడు. నూతనమైన హృదయం దయచేయండి అయినా ప్రార్థన చేశాడు.
దాని తర్వాత మీరు చదవండి, నూతనమైన హృదయం వచ్చిన తర్వాత దేవునికి వందనాలు చెప్పడం మనం చూస్తాం, దేవునికి స్తోత్రాలు చెల్లించడం మనం చూస్తాం, దేవుని నామానికి వందనాలు చెల్లించడం చూస్తాం. మీరు చదువుకున్న తర్వాత అదంతా కూడా దేవుని ఎంతో ఆనందంగా ఆయన స్తుతించడం మనం చూస్తాం. అంటున్నాడు, అయ్యా విరిగిన నీళ్ళు మనసే నువ్వు కోరుకుంటున్నావయ్యా. 15 వచనం చదవండి, ఏమన్నాడు? ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులు తెరవని అంటున్నాడు. ఈరోజు శ్రమలో మనం దేవుని స్తుతించలేకపోతున్నాం అంటే కారణం ఏంటో కారణం చెప్పండి. మనం చేసిన అపరాధం ఏంటో మనకు తెలియట్లేదు. ఈరోజు నా అపరాధం వల్ల శ్రమ వచ్చిందని నీకు అర్థమైనప్పుడు ఆ శ్రమ నీ అపరాధాన్ని విడిచిపెట్టేసి దేవునికి స్తుతులు చెల్లించడం. ఇదిగో నా నోరుని శుద్ధించేలాగా చేయండి ప్రభు అంటున్నాడు. నా మనస్సు నేను శుద్ధించేలాగా చేయండి ప్రభు అంటున్నాడు. రెండోది మనం చూస్తాం, శ్రమకు రెండో కారణం ఏంటో తెలుసా? దేవుడు మన జీవితంలో శ్రమ పెట్టడానికి రెండో కారణం ఏంటో తెలుసా? ఆయన మీద ఆధారపడ్డానికి. చెప్పండి ఏంటి? ఒకటేమో మన జీవితంలో శ్రమ రావడానికి ఒక కారణమేమో మన అపరాధం వల్ల, అది దావీదు జీవితంలో మనం చూస్తాం. రెండవది ఏంటంటే మన జీవితంలో శ్రమలు ఇబ్బందులు రావడానికి కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడడానికి. ఎందుకంటే శ్రమలు రాకపోతే దేవుని మనకు గుర్తురావడం మనకి. అందుకే దేవుడు శ్రమ కలిగజేస్తాడు, ఇబ్బందులు కలిగజేస్తాడు. కారణం ఏంటంటే నువ్వు కొండల తిట్ట ఆయన వైపు చూడకుండా, కొండల మీద ఆయన చూడకుండా, కొండల అవతల ఉంటారు ఎవరైపు చూడాలి? దేవుని వైపు చూడాలని ఆశపడుతున్నాడు. శ్రమ వచ్చినప్పుడు ఇదిగో ఏమని ప్రార్థన చేశాడు దావీదు? కొండల తట్టు కన్నులెత్తి చూశాను, నాకు సహాయం దొరకలేదు. ఇదిగో అక్కడెక్కడికి వెళ్ళి సహాయం కోసం వెళ్తాను, అక్కడ దొరకలేదు. ఎక్కడెక్కడికో వెళ్ళి అక్కడ వెళ్ళాను కానీ నాకు సహాయం దొరకలేదు. కానీ ఇదిగో దేవుని వైపున కళ్ళెత్తి చూశాను, నాకు సహాయం. అందుకే మన జీవితంలో చాలాసార్లు కొన్ని శ్రమలు దేవుడు తీసివేయడు, ఆయన చివరి వరకు కొన్ని చేస్తాడు. దీనికి మనకు సాదృశ్యం ఎవరంటే కొత్త నిబంధన పౌలు గారు అనే భక్తుడి కంటే అనేకమైన సువార్త ప్రకటించాడు, అనేక మందిని రక్షించాడు. కానీ అతనికి ఒక శ్రమ ఉంది, అతనికి ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఏంటి చూడండి వాక్యంలో. కొత్త నిబంధన గ్రంథం 2 కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు కొన్ని ముళ్ళు ఏంటి చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12 వచ్చింది చదవండి. పౌలు గారు ఏమంటున్నారు? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంది. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచుకోండు. దేవుడు నాకు ముళ్ళు ఉంచాడు అన్నాడు. ఎందుకంటే ముళ్ళు నేను హెచ్చిపోకుండా, ఇదంతా నా వల్లే జరిగింది, ఇదంతా నా బలం వల్లే జరిగింది, ఇదంతా కూడా నేను కష్టపడిన దాని వల్ల సమస్తం కూడా జరుగుతుంది, నా ప్రయాసం వల్ల నా కుటుంబం నడుస్తుంది అని నువ్వు గర్వించకుండా, నువ్వు నీ యొక్క కన్నులు తలపైకి వెళ్ళిపోకుండా ప్రభు వైపు చూసి ప్రభువా నీ మీద ఆధారపడతానయ్యా అని చెప్పడానికి ఈ శ్రమ అందుకే పౌలు ఉంచేశాడు. ఆయన ఆ ముళ్ళు ఉంచేశాడు. గొప్ప దైవజనుడు పౌలు, అనేక మందికి స్వస్థతనిచ్చాడు ఈ పౌలు. అతడు ప్రార్థన చేస్తే చాలంట అనేక మంది కుష్టి వ్యాధులు తగ్గిపోయింది, అనేక మంది స్వస్థతలు వచ్చేసాడు. అతను ప్రసంగం చేస్తే దెయ్యాలు కూడా వదిలిపోయాయి. ఆయన మాట చెప్తే చాలు అనేక మంది రోగాలు ఏమైపోయాయి. కానీ అటువంటి పౌలుకి ఏముంది? శ్రమ ఉంది. అటువంటి పౌలుకి ముళ్ళు ఉంది. కారణం చెప్పండి, తాను హెచ్చిపోకుండా, తాను గర్వంగా మారిపోకుండా, ఇన్ని ప్రసంగాలు చేసిన తర్వాత, ఇంతమందిని రక్షించిన తర్వాత, నేను ఒకవేళ ఇదంతా నా బలం వల్ల రక్షించబడ్డారని మనసు వస్తుందేమో అని, నా ప్రసంగాల వల్ల వీళ్ళందరూ కూడా రక్షించబడ్డారని మనసు వస్తుందేమో అని నేను హెచ్చిపోకుండా దేవుడి ముళ్ళించాడు నాకు. అందుకే దేవునికి వందనాలు చెప్తున్నాడు ఆయన. ప్రభు ఈ ముళ్ళు నాకు వచ్చినందుకు స్తోత్రాలు చెప్తున్నాడు. ఈ ముళ్ళు నాకు విడిచిపోకుండా వచ్చినందుకు నీకు వందనాలు, ఇదంతా నీ ప్రణాళిక అని చెప్పాడు. ఈరోజు మన జీవితంలో కొన్ని శ్రమలు ఉంటాయి, చివరి వరకు కూడా ఉంటాయి. చివరి వరకు మనం చచ్చిపోయేంత వరకు కూడా ఏదో ఒక బాధ మనకు ఉండొచ్చు. ఆ బాధ ఎందుకు వచ్చాడంటే దేవుడు ఆయన మీద ఆధారపడకుండా నువ్వు పక్కకి వెళ్ళిపోతావేమో. అటువంటి నీకు ముళ్ళు ఉన్నా సరే దేవునికి వందనాలు చెప్పావు.
అటువంటి శ్రమ ఉన్నా సరే దేవుడికి స్థుతులు చెల్లించు. అయ్యా నీ మీద ఆధారపడడానికి తను చేసింది. మూడో కారణం మనం ఆలోచిస్తే, మూడో కారణం ఏంటంట, మన అనుభవంలోకి వెళ్ళడానికంట. చెప్పండి, శ్రమ ఎందుకు? అనుభవంలోకి వెళ్ళడానికి, ఎదగడానికి, పరిపూర్ణులు కావడానికి, అనుభవంలోకి వెళ్ళడానికి శ్రమలు వస్తాయి. ఉన్న చోటనే ఉండిపోకుండా మన పైకి ఎదగడానికి శ్రమలు కావాలి. అది ఒక ఆయన ఉన్నాడు, మన పాఠాలు నేర్చుకోవాలంటే గుణపాఠాలు రావాలంటే ఏం నేర్చుకోవాలి? మన పాఠాలు నేర్చుకోవాలంటే ఏముండాలంట? గుణపాఠాలు, శ్రమలు ఉండాలి. అందుకే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మీరు ఎంత అనుభవంగా ఉన్నారంటే వాళ్ళు ఏం చెప్తారు? పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు అడగండి మీరు ఎంత అనుభవం, ఎంత జ్ఞానం సంపాదించుకున్నారంటే వాళ్ళు ఏమంటారు? చిన్నప్పటి నుంచి కథ తీసుకొస్తారు. ఇదిగో నేను చిన్నప్పుడు ఇంత ఇలా శ్రమపడ్డాను, నేను నా చిన్న వయసు నుంచి కూడా, నా ఎవరి వయసు నుంచి కూడా ఇంతలా కష్టపడి, కష్టం వచ్చి ఇంతలా ప్రయాసపడ్డాను. నేను ఆ కష్టంలో నుంచి ఇలాగా నేను ఎదిగాను, ఆ కష్టంలో నేర్చుకున్నాను. ఆ వ్యాపారాలు కోల్పోయినప్పుడు, ఓడిపోయినప్పుడు నేర్చుకున్నాను, ఓటములో నేర్చుకున్నాను. నేను ఈరోజు దేవుడికి శ్రమ పంపిస్తున్నానంటే కారణం ఏంటి తెలుసా? ఉన్న చోటని ఉండిపోకుండా ఎదగాలి, పరిపూర్ణులు కావాలండి. మీరు చూడండి, మనం కత్తులు తయారు చేసేవాడు వాళ్ళు ఏమంటాడు? కంసాలు అంటారా? ఏమంటారు? కత్తులు తయారు చేసేవాడు ఏమంటారు? కమ్మరవాడా? కొమ్మరవాడా? మరి కొండలు తయారు చేసేవాడిని ఎంత జ్ఞానవంతులు. ఆ కమ్మరవాడి దగ్గరికి కూర్చోండి, వాడు ఏం చేస్తాడు? మంచి ఓస తీసుకుంటాడు, ఒక ఐరన్ ఓస తీసుకుంటాడు. ఆ ఓస తీసుకుని ఏం చేస్తాడు? అమ్మ చాలా చక్కగా ఉన్నా, బాగున్నావని చిన్న కొట్టించుకుని అలా తోముతూ ఉంటే కత్తి అయిపోతుంది? అవదండి. దాని పొరుగు మీద పెట్టి, లేకపోతే మంచం మీద పెట్టి దాని పక్కనే పడుకొని ఆ ఓసన హాయిగా బాగున్నావు కత్తి అయిపోద్దా? లేదు. దాన్ని జాగ్రత్తగా తీసుకొని పొయ్యి వెలిగిస్తాడు, మంట వెలిగిస్తాడు, అనేక రెట్లుగా దాని యొక్క వేడి పెంచుతాడు. వేడి పెంచే మంటల్లో పెట్టేస్తాడు. అది బాగా వేడికి బాగా మంట ఎర్రగా మారిపోయిన తర్వాత అప్పుడు కత్తి అయిపోతావు అంటాడా? అండు. ఇప్పుడు బాగా మండ కదా, బయటికి రాదు, నేను ఎంత చూస్తానంటాడు. దాన్ని బయటికి తీసుకొని చుట్టించుకో, బాధనే బాధతాడు. మొత్తం బాధేసిన తర్వాత శుభ్రంగా దాన్ని ఒక కత్తి రూపం వచ్చేసిన తర్వాత, ఆకారం వచ్చేసిన తర్వాత అయిపోయింది నీ శ్రమ అంతా. నీ శ్రమ అంతా తీరిపోయింది ఇంకా అని చెప్పేసి నీటిలో నుంచి లేపేస్తాడు. ఏం చేస్తాడు? అప్పుడు అవుతుంది కత్తి. అంతేనా? అయిపోద్దా? లేదు, మా తాతయ్య అడగని చెప్తాడు. అప్పుడు తావదండి కత్తి సీను. నోరాలని దాన్ని రాయి మీద తీసుకెళ్ళి నోరాలి. నోరితే కానీ ఉండదు. దాన్ని నోరాలి, దాన్ని పొద్దున్న తీసుకురావాలి, స్థానం పెట్టాలి దానికి. దేవుడు కూడా అంటే మన జీవితంలో శ్రమలు వస్తున్నా, మన కత్తిలా అయిపోతున్నా, మనం తుప్పు పట్టకుండా ఆయన ఏం చేస్తాడంటే శ్రమలో తీసుకెళ్ళి నల్లగొడతా ఉంటాడు. ఆయన మనం పొదినవ్వాలని, ప్రయోజనకరంగా మారాలని, అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలని ఆయన పొదిని పెడతాడే. శ్రమలో తీసుకెళ్ళి ఒక చక్కని వారిగా తుప్పంటలో కొట్టేస్తాడే. అందుకే మనం దేవుని స్తుతులు చెల్లించగల. అయ్యా నీకు వందనాలు ప్రభా, నీకు తుప్పట్టకుండా నన్ను జాగ్రత్తగా శ్రమలు తీసుకెళ్తాను. నేను తుప్పుపట్టి పాడైపోకుండా నన్ను పదుని చేస్తున్నా రోజు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నీ శ్రమలో వెళ్ళినా, ఇబ్బందులు వెళ్ళినా నువ్వు ఉన్నావనే ఒక ఆశ ఉంటే నాకు చాలే అంటాడు. నేను గాఢాంధకారంలో వెళ్ళినా నువ్వు ఉన్నావనే సంతోషం నాకు చాలయ్యా, ఎందుకంటే నే శ్రమలో ఉన్నావు. అందుకే ఈరోజు శ్రమ కారణం ఏంటి చెప్పండి? అనుభవంలోకి వెళ్ళాలి. వాక్యంలో ఒక మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1:4 చూడండి. యాకోబు రాసిన పత్రిక 1:4 మీరు సంపూర్ణులను చదువుతారా? యాకోబు రాసిన పత్రిక 1:4 మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలో కొదులేని వారిని ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగి. ఏ విషయంలో కూడా కొదువుగా ఉండకుండా సంపూర్ణులు కావాలంట, పరిపూర్ణులు కావాలని మీ ఓర్పుగా కొనసాగండి. ఓర్పుతో సాగండి. శ్రమ ఓర్పుతో ఉండండి. అనుభవంలోకి వెళ్ళడానికి శ్రమలన్నీ. ఇదిగో యాకోబు కుమారుడు ఉన్నాడు, అతని పేరు యోసేపు. అందరికంటే చిన్నవాడు, అతనికి అనుభవం లేదు, అనుభవం నేర్చుకోలేదు. అందుకే ఏం చేసేవాడంటే అన్నదమ్ములకి వెళ్ళి తనకు వచ్చే కళలు చెప్పేవాడు. అదేంటండి, కళలు చెప్తే తప్పే ఉంది అని అనుకోవచ్చు.
ఎందుకంటే వాళ్ళందరికీ కళ్ళ అర్థం తెలుసు. ఇదిగో కళలు వచ్చే ఈ యోసేపు మాత్రమే కళ్ళ అర్థం తెలియదు. ఎవరో తెలీదు, కళలు వచ్చే యోసేపుకి అర్థం తెలియదు, అందరికి అర్థం తెలుసు. ఈ యోసేపు అనుభవం లేకుండా వారి అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు ఈ కళ వచ్చింది, అనియా నీకు కళ వచ్చింది. చివరికి అర్థం ఏమైందంటే దేవుడు ముందుగానే చూపించేవాడు యోసేపు కాళ్ళ ద్వారా. ఇదిగో రాబోయే కాలం వస్తుంది, ఆ రాబోయే కాలం నీ అన్నదమ్ములందరూ కూడా నీ కాళ్ళ కింద నమస్కారం చేస్తాను, మొక్కుతారు నేను, వాళ్ళందరినీ కింద పెడతాను నేను అని దేవుడు కళల ద్వారా యోసేపుతో మాట్లాడేవాడు. కానీ యోసేపుకి అర్థమయ్యేది కాదు. ఈ విషయం తల్లిదండ్రుల దగ్గరికి చెప్తే, అన్నదమ్ముల దగ్గర చెప్తే వాళ్ళ కోపం వచ్చేసింది. ఏంట్రా, మేము నీ కాళ్ళు మొక్కుతామా, నేను నీకు నమస్కారం చేస్తామా, మాకంటే చిన్నవాడు నువ్వు, నీకు మేము కాళ్ళ దగ్గర పడి మేము నీకు ప్రాధాన్యపడతామా, ఏంటి అలాగా అని చెప్పేసి తిట్టడం మొదలెట్టారు. కోపం మనసులో వచ్చేసింది వారికి. కానీ ఎందుకు కోపం వస్తుందో, ఎందుకు ఎలా అంటున్నారో కానీ అనుభవం తెలిసింది కాదు. అయినా సరే కళ్ళని చెప్పేసుకోడు. ఒకసారి తండ్రికి కూడా కోపం వచ్చేసింది. ఎందుకంటే అప్పుడు ఏమన్నాడంటే తండ్రి కూడా ప్రాధాన్యపడతాడని కళ వచ్చింది. కానీ యోసేపుకి అర్థమయ్యేది కాదు. చివరికి ఏమైందంటే అన్నదమ్ములు అందరూ తీసుకెళ్ళి గోతులు తోసారు. ఎందుకు తోసారు? ఎందుకు? అనుభవం లేదు మనవాడికి. వాళ్ళ కోపం ఎందుకు వచ్చింది? కళలు చెప్తున్నాడని, వారిని కింద పరిచి కళలు చెప్తున్నాడు. అందుకే ఆవిడ పేరు పెట్టి ఏమన్నాడంటే కళల కన్నువాడు వచ్చేస్తున్నాడు అంటున్నారు. అతను ఏంటి పేరేంటి? కళల కన్నువాడు వస్తున్నాడు రా అని తీసుకెళ్ళి వేసి ఇక్కడ గోతులు అన్నారు. అంతే, తీసుకెళ్ళి గోతులు వేసారు. ఎందుకు వేసారో తెలియలేదు అతనికి, అనుభవం లేదు. ఈ శ్రమలోకి ఎందుకు వచ్చాడో తెలియలేదు యోసేపుకి, అనుభవం లేదు. శ్రమలో పడ్డాడు, తీసుకెళ్ళి బానిసగా వెళ్ళిపోయాడు, బానిసగా బ్రతికాడు. తర్వాత మళ్ళీ ఏదో చిన్న చిన్నగా ఎదిగి కొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ శ్రమలో పడ్డాడు, తీసుకెళ్ళి చెరసాల్లో వెళ్ళిపోయాడు. ఈసారి యోసేపుకి అర్థం కావట్లే. కానీ ఒక విషయం జరిగింది. ఏం జరిగింది? అనుభవంలో ఎదుగుతూ వచ్చాడు, మెట్టుకు పైకి ఎదుగుతూ వచ్చాడు, భక్తులు ఎదుర్కొంటూ వచ్చాడు. ఎదుర్కొంటూ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? ఇంకా కళ అర్థం కాలేదు. ఏమర్థం తెలుసా? ఇంకా వేరే వాళ్ళు కళలు చెప్పాలి అనుభవం వచ్చేసింది. ఏ అనుభవంలోకి వచ్చేసాడు? తనకు వచ్చిన కళ చెప్పుకున్న పరిస్థితి నుంచి వేరే వాళ్ళ కళలకి అర్థాలు చెప్పే పరిస్థితి వచ్చేసాడు. అనుభవం ఎదుర్కొంటూ వచ్చేసాడు. వేరే వాళ్ళు చెయ్యమాకి కళ వచ్చినట్టు యోసేపు గారు కళ చెప్పి కళ భావం చెప్పినట్టు అది అలా జరిగిపోయేదన్నే. అప్పుడు ఈ పేరున ఇతని పేరు యోసేపు గారి పేరు అందరికి వెళ్ళిపోయింది, రాజుగారికి కూడా వెళ్ళిపోయింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. అందరూ కూడా ఇతనికి ఎంత ఆలోచన ఎలా వచ్చింది, ఇతని జ్ఞానం ఎలా వచ్చిందని ఆశ్చర్యపడ్డారు. కానీ తన శ్రమలు వెళ్ళడం ద్వారా, తన ఇబ్బందులు వెళ్ళడం ద్వారా యోసేపు గారి అనుభవం పెరుగుతూ వచ్చింది. ఒకరోజు కూర్చొని అన్నదమ్ములందరూ ఇచ్చింది, అన్నదమ్ములతో అంటున్నాడు, ఇదిగో నా చిన్నప్పుడు నేను యవ్వన వయసులో నాకు కళ్ళు వచ్చినాయా, యవ్వన వయసులో నా కళ్ళు ఎన్నో కళ్ళు వచ్చినాయా, అప్పుడు నాకు ఆ కళ అర్థం కాలేదు. ఈరోజు నాకు ఆ కళ ఏంటి అర్థమైంది. అనుభవం ఎదిగాడు. అప్పటి వరకు తన కళలో ఒక పరిస్థితి అర్థం కాలేదు, కానీ ఈ రోజు కళ అర్థం చేసుకున్నాడు. ఆదికాండం తీసుకోండి, అద్భుతమైన మాట ఉంది అక్కడ 50 అధ్యాయంలో. యోసేపు అంటున్నాడు, ఎన్నాళ్ళు కూడా నాకు కళ ఏంటో నాకు అర్థం కాలే, ఆ కాలంలో శ్రమలు పడ్డాను, కానీ ఈరోజు శ్రమల్లో దేవుడు అనుభవాన్ని దయచేశాడు నాకు. 50 అధ్యాయం 20 వచనం యోసేపు అంటున్నాడు, చూడండి, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించింది, కానీ దేవుడు నేటి దిగున జరిగినట్లుగా బహు ప్రజలు బ్రతికించినట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించాడు. హల్లెలూయా. దేవుడు ఇంత గొప్ప, యోసేపు ఇంత గొప్ప అనుభవంలోకి రావడానికి కారణం ఏంటంటే శ్రమల ద్వారా నడిపించబడ్డాడు. అప్పుడు తన కళ ఏంటి అర్థమైంది, అనుభవంలో వచ్చాడు. ఇప్పుడు అర్థమైంది అతనికి, ఇదంతా దేవుడే చేశాడు. ఈ శ్రమలో మనందరినీ దీవించడానికి, ఈ కరువులో మనందరినీ రక్షించడానికి దేవుడి శ్రమ కూడా నన్ను నడిపించి ఇది బానిసగా వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు నన్ను రాజుగా చేశాడు ఆయన. ఆ రోజు మీరు నన్ను నమ్మ ఉండకపోతే ఈ రోజు రాజుగారి కింద ఇంత స్థాయి వచ్చేది కాదు. రాజుగారి తర్వాత రాజుగారు అయిపోయాడు యోసేపు. అప్పుడు అన్నలందరూ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆహారం పెట్టాడు. అన్నంతా ఇదిగో ఈ పేదరికం ఇలా పోషించడానికే, ఈ కరువులో మనల్ని పోషించడానికి, ఈరోజు ఆపదలో మనల్ని పోషించడానికి ఈరోజు శ్రమలో నడిపించాడు నన్ను. ఈరోజు మనం శ్రమలు వెళ్తున్నాం, ఇబ్బందులు వెళ్తున్నాం. కారణం ఏంటి తెలుసా? నువ్వు నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి.
నువ్వు నేర్చుకోవాల్సిన అనుభవంలోకి వెళ్ళిన విషయాలు చాలా ఉన్నాయి. నువ్వు శ్రమలోకి వెళ్తున్నప్పుడు కూడా నేర్చుకోలేదు అనుకోండి, నువ్వు బుద్ధిహీనులు అయిపోతావు. శ్రమలోకి వెళ్తున్నావు, నువ్వు పాఠాలు నేర్చుకోకపోతే, శ్రమలోకి వెళ్తున్నా నువ్వు దేవుని దగ్గర నేర్చుకోకపోతే, ఆ శ్రమ ప్రతిఫలం ఏంటంటే నీ ప్రయాసానికి అర్థమైపోతుంది, నువ్వు పడిన శ్రమ అంతా అర్థమైపోతుంది. చివరి చెప్పిన ముగించేస్తాను. నీ శ్రమలు కాదు, గొప్ప కారణం ఏంటంటే దేవుడు అత్యున్నతమైన దేవుడానికి, చెప్పండి, ఇవ్వడానికి అత్యున్నతమైనది ఇవ్వడానికి దేవుని శ్రమను నడిపిస్తాడు. అత్యున్నతమైన కార్యాలు జరిగించడానికి, ఉన్నతమైన దాన్ని ఇవ్వడానికి ఈరోజు నీ శ్రమలు వెళ్తున్నావు. అన్నిటికంటే ఉన్నతమైనది, అత్యున్నతమైనది ఏంటి? అత్యున్నతమైనది ప్రభువైన యేసుక్రీస్తు అడగండి, ఏమంటారు ఆయన? ఇదిగో నాకు శ్రమ ఎదురవబోతుంది, నేను కొరడాల చేత కొట్టబడిపోతున్నాను, నన్ను బల్లెంతో పొడుస్తారు, మొల్లి కిరీటాన్ని పెడతారు, నేను శ్రమ అనుభవించాలి. కానీ శ్రమ ఎందుకు అనిపిస్తుంది? అసలు శ్రమ అత్యున్నతమైన దాన్ని ఇవ్వడానికి, అత్యున్నతమైన కార్యాలు జరిగించడానికి. ఏంటి ఆ కార్యం అంటే, ఇది ఈ శ్రమలో ఈ యొక్క మరణం ద్వారా మీ అందరికీ పాప మోచన దయచేస్తున్నాడు, మీ అందరికి పరలోక రాజ్యంలో స్థలం ఇవ్వబోతున్నాడు, నిత్య రాజ్య మహిమలో మీకు గొప్ప ప్రదేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాను. ఈ రోజు నేను శ్రమ పడలేకపోతే మీరు అటువంటి చూడలేరు. పేతురు అదే అంటాడు, పేతురు అన్నాడు, అయ్యా యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి మీరు శ్రమ అనుభవించద్దయ్యా, మీరు శిక్ష అనుభవించద్దయ్యా, మీరు చావద్దయ్యా అని బాధపడుతున్నాడు. మీరు అనుభవించడానికి వీల్లేదు, ఈ శ్రమ మీకు రావడానికి వీల్లేదు అని బాధపడుతుంటే, ఇదిగో నీ శ్రమ పడలేకపోతే నువ్వు శ్రమ పడాలి. నేను రాళ్ళ చేత కొట్టబడలేకపోతే, నేను బల్లి చేత కొట్టబడలేకపోతే, కొడాల చేత కొట్టబడలేకపోతే నువ్వు అనుభవించాలి శ్రమ. అందుకే నీకు అత్యున్నతమైన స్థానం ఇవ్వడానికి, అత్యున్నతమైన కార్యం జరిగించడానికి ఆ రోజు యేసుక్రీస్తు శ్రమ పడ్డారు. ఈరోజు శ్రమలు వెళ్తున్న కారణం తెలుసా? అత్యున్నతమైన ఇవ్వడానికి, ఉన్నతమైన దాన్ని అనుగ్రహించడానికి. ఒకసారి వాక్యం చూడండి, రోమీయుల రాసిన పత్రిక 5:8 అధ్యాయం, రోమీయుల రాసిన పత్రిక 8 అధ్యాయం 18 వచనం. మరణాల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగనవి కావు. ఇదిగో మనకు రాబోతున్న మహిమలో ఇవన్నీ కూడా ఎన్న తగినవి కాదు. అత్యున్నతమైనది, ఉన్నతమైనది ఒకటి ఉంది. దాని ముందు ఈ శ్రమలన్నీ కూడా వ్యర్థమే, ఈ శ్రమలన్నీ కూడా చిన్నవే. అందుకే మీరు దేవుని దగ్గర నిలబడి శ్రమ పడుతున్నప్పుడు ఇదిగో అత్యున్నతమైన నా ముందు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నాకేం పర్లేదు, ఈ శ్రమలన్నీ నాకు ఎంత తగినవే, చిన్నవే అని మనం అడగాలి. ఎందుకంటే మనకు ముందుంది అద్భుతమైనది. పేతురు గ్రంథంలో అంటున్నాడు, మొదటి పేతురు 4 అధ్యాయం 12 నుంచి 14 వచ్చిన చూడండి. మొదటి పేతురు 4 అధ్యాయం 12 నుంచి 13, 14. ప్రియులారా, మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక ఎంత సంభవించినట్లు ఆశ్చర్యపడుతుంది. మీకు కలుగుచున్న శ్రమను బట్టి మీరు ఆశ్చర్యపడద్దు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? క్రీస్తు మహిమ బయలుపరుచుకున్నప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారైనంతగా సంతోషించండి. చాలండి, అది మీరు ఇంటిలో చదువుకోండి. మీరు శ్రమలో ఉన్నప్పటికీ కూడా క్రీస్తు శ్రమలో మీరు ఉన్నారని సంతోషించండి. ఎందుకంటే గొప్ప మేలుంది, గొప్ప మహిమ ఉంది, ఉన్నతమైన కార్యాలు ఉన్నాయి, అత్యున్నతమైన కార్యాలు ఉన్నాయి. అందుకే ఒక చివరి మాట చెప్తున్నాను. రోమీయుల రాసిన పత్రిక 8 అధ్యాయం చివరి మాటలు అంటున్నాడు ఆయన, ఇదిగో సమస్తము మేలు కొరకే జరుగుతుంది, సమస్తం మేలు కొరకే సమకూడి జరుగుతుంది. ఈరోజు నీకు శ్రమలు ఎదురవుతున్నప్పుడు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, కష్టాలు ఎదురవుతున్నప్పుడు ఇవన్నీ కూడా దేవుడు మేలు కోసమే చేస్తున్నాడు. ఇంకొక పాయింట్ ఉంది, అది నేను కొద్దిగా తర్వాత చెప్తారా? మన శ్రమలు ఎందుకు వస్తున్నాయి? శ్రమలో మనం ఎందుకు వెళ్తున్నాం? మన అపరాధం వల్ల. రెండో చెప్పండి, ఆధారపడ్డాను దేవుని మీద. మూడోది అనుభవంలోకి వెళ్ళడానికి. మూడు చెప్పండి, అత్యున్నతమైన అనుభవం కూడా. ఇంకో మాట ఉంది, అది అంతు చిక్కనివి కార్యాలు. కొన్నిసార్లు మన శ్రమ ఎందుకు వస్తున్నాయి? అంతు చిక్కవై. కొన్ని శ్రమలు మనం మనసుకు అంతు చిక్కవు. యోబు గారి పరిస్థితి కూడా అదే. ఏంటి యోబు గారి పరిస్థితి? యోబు గారి శ్రమ వచ్చింది, తనకు ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, తనకు కూడా సంపద అంతా పోయింది. యోబు గారికి ఎందుకు వచ్చింది అర్థం కాలే. అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, నువ్వు పాపం చేశావు కాబట్టి నీ ఆస్తి అంతే పోయింది యోబు.
నువ్వు పాపం చేశావు కాబట్టి ఇది ఆస్తి అంతా నీకు, నేను పిల్లలు కూడా చనిపోయారు అన్నాడు యోబు అంటాడు. అది కాదే, ఈ శ్రమ ఎందుకు వచ్చి నాకు అర్థం కావట్లేదు, కానీ నేను పాపం చేయడం అని రాలేదు ఈ శ్రమ. కానీ యోబుకి అర్థం కాలేదు. చదువుకున్న మీకు మాత్రం అర్థమవుతుంది ఎందుకు వచ్చిందో శ్రమ, దేవునికి మాత్రం తెలిసి ఎందుకు వచ్చిందో శ్రమ. కానీ యోబుకి అంతు చిక్కని కారణం ఎందుకు వచ్చింది, అది సాతాను పరీక్ష పెట్టాడు. సాతాను దేవుడికి వెళ్ళి అంటున్నాడు, ఇదిగో యోబు నీతిమంతుడు అంటావు కదా, యోబు పవిత్రుడు అంటావు కదా, ఇదిగో నేను పరీక్ష పెడతానని ఆ పరీక్షలో యోబు శ్రమలో పడ్డాడు. యోబు శ్రమ అనుభవించాడు. కానీ యోబుకి తెలియదు ఎందుకు వచ్చిందో శ్రమ, అంతు చిక్కని దాని కారణం వచ్చింది. అంతు చిక్కని కారణాలు శ్రమ పడ్డాడు. ఈరోజు మన జీవితంలో కూడా అంతు చిక్కని కారణాలు ఎన్నో ఉంటాయి. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకుని ఇందాక చదువుకున్న మాటలో ఏంటది, సమస్తం కూడా మేలుగా జరిగిస్తుంది. చివరి వరకు సమస్తం కూడా ఆయన కార్యం కోసం జరిగిస్తున్నాడు. ప్రార్థించిన ప్రతి ఒక్కరు లేచినప్పుడు దయచేసి లేచినప్పుడు విషయం ప్రార్థన చేసుకునే వాక్యాన్ని విద్దాం. లేచినపడదాం.